హాయ్ అండి. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి అందరూ చేసుకుంటారు. ఆ విఘ్నేశ్వరుడు పూజ తొలి పూజ. ఏ పండుగ చేసినా ఆ విఘ్నేశ్వరుడు తొలి పూజ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం అందరూ కూడా. అందుకని ఈ విఘ్నేశ్వరుడు పూజ పత్తిళ్ళు అండి. పత్తిళ్ళు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా మనం పెట్టుకోవచ్చు. విఘ్నేశ్వరుడికి ముందుగా మనం పీట పెట్టుకొని బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఆ బియ్యం మీద వేసుకొని మనం విఘ్నేశ్వరుడిని నిలబెట్టుకోవాలండి. మేము అలాగనే పెట్టుకున్నాం. పత్తిళ్ళండి చాలా వరకు దొరికాయండి. ఈ సంవత్సరం చాలా పత్తిళ్ళు దొరికాయండి. బయట కూడా అన్ని రకాలు అమ్మరు, అన్ని రకాలు ఉన్నాయని చెప్తారు, కానీ అందులో కొన్నే ఉంటాయండి. విఘ్నేశ్వరుడు పెట్టామండి. చూడండి ఎంత నిండుగా ఉందో. విఘ్నేశ్వరుడు పెట్టేసరికి ఆ గణనాయకుడు మనకు కలకలగా కనిపిస్తున్నాడు. చూడండి ఎంత నిగారింపుగా ఉన్నాడో. విఘ్నేశ్వరుని పెట్టుకొని మేము దీపం పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి కూర్చున్నామండి. ఈ సంవత్సరంలో ఫస్ట్ మనకి వచ్చేది వినాయకుడి పండుగేనండి. దానికి విఘ్నేశ్వరుడికి గరిక ముఖ్యమండి. గరిక కూడా మనం మాల కట్టి వేసుకుంటాం. ఆ ఉండ్రాలు కూడా మనం దండగా గుచ్చుకొని వేసుకుంటాం. వినాయకుడికి చాలా నిండుగా ఉంటాయి. పడిపోతున్నాయండి ఒకటిని. చెరుకు పూలు, పసుపు గణపతి అండి. పసుపు గణపతి కూడా ఈ వినాయకుడి పూజలో అయినా శ్రావణ మాసంలోనైనా పసుపు గణపతి కంపల్సరిగా మనం పసుపు గణపతిని చేసుకోవాలండి. నేను కూడా అలానే చేసుకున్నాను. చేసుకొని పసుపు విఘ్నేశ్వరుడిని పెట్టుకున్నాను. చూడండి మా పసుపు గణపతి ఎంత అందంగా ఉందో. దీపారాధన పెట్టుకొని నైవేద్యాలు మేము 4 రకాలు 5 రకాలు చేసామండి. ఉండ్రాల పాయసం అంటే ఆ గణనాథుడికి చాలా ప్రీతికరం అండి. పెట్టుకొని ఆచరణ చెప్పుకొని మేము పూజ మొదలు పెట్టామండి. పూజ అష్టోత్తరాలు చదువుకొని ఫస్ట్ మేము పూజ చేసుకున్నాం. మా శక్తి కొలది అలా చేసుకొని మంగళహారతి ఇచ్చామండి. పూజ కంప్లీట్గా పూర్తయిందండి. గణనాయుడికి మంగళహారతి చేసామండి. నీరాజనం కూడా చూపించాం. నేను మా శక్తి కొలది అలా చేసుకున్నామండి. ఆ విఘ్నేశ్వరుడి కృప మాతో పాటు మీ అందరు కూడా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నానండి. ఓం జై గణపతియే నమః. ఓం జై గణపతియే నమః. ఓం జై గణపతియే నమః.